న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత. పొత్తు ఖరారు, బీసీకి 2 సీట్లు కేటాయించిన కేసీఆర్. ఎలక్టోరల్ బ్యాన్స్ ఎఫెక్ట్, ఎస్బీఐకి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్, స్టార్ ప్లేయర్ అవుట్. రిటైర్మెంట్ ప్రకటించిన ఐసీ స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్. ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్, కీలక నేత పార్టీకి రాజీనామా. పార్టీలు మారిన వారికి పదవులు ఎలా ఉంటాయి, అధిష్టానం గుర్తించాలని పాల్వంచ టౌన్ మండల నాయకులు, కార్యకర్తల ఆవేదన. పలుకుగడ్డ హై స్కూల్లో షీటీం అవగాహన సదస్సు. టీడీపీలోనే ఉంటా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు క్లారిటీ. రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన, సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు. ముద్రగడ పద్మనాభంతో పాటు మరికొందరు కాపు నేతలు, అనుచరులు సైతం వైసీపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించింది. హైదరాబాద్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీని ప్రజలు ఓడించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తుంది. మొత్తం 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలకు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుకు ఓకే చెప్పింది. వారం రోజులు మాత్రమే ఈ 2 పార్టీల మధ్య పొత్తు కుదరగా సీట్ల షేరింగ్ పై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బ్యాన్స్ ను వెబ్సైట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఎస్బీఐ అందించిన బ్యాన్ల చిట్టాను గురువారం సాయంత్రం ఇప్పింది. 763 పేజీలతో డొనేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్ వేదికగా ఈసీ విడుదల చేసింది. దీని పరంగా ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని డొనేషన్స్ వచ్చాయి, వాటి ఇచ్చిన వారెవరు అనే కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎలక్టోరల్ బ్యాన్స్ కేసులో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. డేటా అసంపూర్తిగా ఉందని తెలిపింది. బ్యాన్స్ నెంబర్లు అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. బ్యాన్స్ నెంబర్ లేకపోవడంతో ఎవరికి ఇచ్చిన విషయం తెలియదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోగా తాజాగా దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి కూడా తప్పుకున్నారు. ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ ను ఢిల్లీ తీసుకుంది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. జేక్ ఫ్రేజర్ మెగర్క్ ను 50 లక్షల రూపాయల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. ఆసీస్ క్రికెటర్ మాథ్యూ వేడ్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేలు, టీ20లో కొనసాగుతారని వెల్లడించారు. జూన్ లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కోసం ఆసీస్ జట్టుకు అందుబాటులో ఉంటానన్నారు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేడ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 36 టెస్టులు ఆడిన మాథ్యూ వేడ్ 29.87 సగటుతో 1613 రన్స్ చేశాడు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరు భాస్కర్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కోసం పల్లెమాల పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి నిరాశించాడని, ఇక గుడ్ బై చెప్పడమే సమంజసమని భావించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా అనకాపల్లి నియోజకవర్గ టికెట్ ను కొనతల రామకృష్ణకు పవన్ కళ్యాణ్ కేటాయించారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ కేటాయించడంపై పరుచూరు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలు మారిన వారికి పదవులు ఎలా ఉంటాయి అని, ఇలాంటి వారు ఇక నుండి పార్టీకి అవసరం లేదని అధిష్టానం గుర్తించాలని పాల్వంచ టౌన్ మండల నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన పాల్వంచ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వారి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారి పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఓడించాలని వెళ్లి మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గద్దెల రమేష్ కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో వచ్చామని అసత్య ప్రచారం చేసుకుంటూ పదవులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. ఇప్పుడున్న కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి నా నమస్కారం. నాది పాల్వంచ మండలం సంగం గ్రామం, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మెంటం రావు నా పేరు. పాల్వంచ మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అని చెప్పుకుంటున్న గద్దెల రమేష్ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి మండల ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నాడు. అసలు అమ్ముడుపోయి మళ్ళీ పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఎలా మండల ప్రెసిడెంట్ అవుతాడు? కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదండుగా ఉండి గెలిపించుకున్న కార్యకర్తలను మేము నిజమైన నాయకులము, కార్యకర్తలము. మాలాంటి వాళ్ళు మేము కష్టకాలంలో లేని నాయకుడు ఇప్పుడు వచ్చి మండల ప్రెసిడెంట్ అని ఏ అర్హతతో చెప్పుకుంటున్నాడు? ఇలాంటి నాయకులు మేమందరం కలిసి గద్దెల రమేష్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఉదయం వీరయ్య గారిని వేడుకుంటున్నాము. కామారెడ్డి జిల్లా దోమకొండల మండల కేంద్రంలోని పలుకుగడ్డ హైస్కూల్లో శుక్రవారం రోజున షీ టీం అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఎస్ శ్రవంతి మాట్లాడుతూ రోజుకు జరుగుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా మోసపోతున్నట్టువి నమ్మవద్దంటూ సూచించారు. షీ టీం ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పాల్గొడ్డ హై స్కూల్కి ఈ రోజు రావడం జరిగింది. దీంట్లో షీ టీమ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. షీ టీమ్స్ను ఎప్పుడు సంప్రదించాలి, ఎవరైనా అమ్మాయిలను వేధించినప్పుడు లేదా మహిళల్ని వేధించినప్పుడు మా షీ టీం నెంబర్కి కాల్ చేయాలని చెప్పడం జరిగింది. మా షీ టీం యొక్క నంబర్ 8712686094 అనే నెంబర్కి కాల్ చేయాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి రావడం నెక్స్ట్ ఉన్నాయి. దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి అని చెప్పడం జరిగింది. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని కోరుకోవడం జరిగింది. వైసీపీలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఈ రోజు మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలిమిల కృష్ణుడు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్న, పార్టీలోనే ఉంటా, ఇటువంటి తప్పుడు వార్తలను మాటలు నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. నా స్వగ్రామం ఏవీ నగరం. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా జెండా కట్టింది మా గ్రామంలో నేను. అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో రేపు జరగబోయే ఎలక్షన్లో 10 ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్, అనేక ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది. ఆ రోజున తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం అనే సంఘంలో నేను ఒక ప్రధాన సభ్యుడిగా కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు ప్రసారానికి వచ్చే ముందు యనమల రామకృష్ణ గారిని కాకినాడలో రాజకీయం లాయర్ చేస్తుంటే తీసుకొచ్చి పోటీ పెట్టించి
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి పార్టీలో మంచి గుర్తింపు రావడం. ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులు ప్రకటించిన వైసీపీ రేపే వైసీపీ ఫైనల్ అభ్యర్థుల లిస్టుకు ప్రకటించనుంది. అంతేకాకుండా సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేపు ఇడుపులపైకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత. కొత్త ఖరారు, బీసీకి 2 సీట్లు కేటాయించిన కేసీఆర్. ఎలక్టోరల్ బ్యాండ్స్ ఎఫెక్ట్, ఎస్బీఐకి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్, స్టార్ ప్లేయర్ అవుట్. రిటైర్మెంట్ ప్రకటించిన ఐసీ స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్. ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్, కీలక నేత పార్టీకి రాజీనామా. పార్టీలు మారిన వారికి పదవులు ఎలా ఉంటాయి? అధిష్టానం గుర్తించాలని పాల్వంచ టౌన్ మండల నాయకులు, కార్యకర్తల ఆవేదన. పలుకుగడ్డ హై స్కూల్లో షీటీం అవగాహన సదస్సు. టీడీపీలోనే ఉంటా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు క్లారిటీ. రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన, సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం. ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.